हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. సింహరాశి మనం పూర్తి చేసుకున్నాము. కన్యారాశిలోకి వచ్చాము. ఏ రాశికి ఆ రాశి ఇది చాలా గొప్ప రాశి అనేటటువంటి భావాన్ని మాస్టర్ గారు మనకు కలిగిస్తారు. అదే ఆయన రచనలో ఉండేటటువంటి బ్యూటీ. సింహరాశి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ సింహరాశిని మించిన రాశికి ఒకటి లేదన్నట్టుగా ఆయన తెలియజేస్తారు. అయితే మళ్ళీ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కాలంలో ఉన్నాము, ఈ రాశులకు సంబంధించినటువంటి ఏ కాలంలో ఉన్నాము అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు ఆయా కాలాల్లో కొన్ని రాశులు ప్రధానమైన పాత్రని పోషిస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కుంభ చైతన్యంలో కుంభయుగంలో వరుణుడి ప్రభావం కింద, అంటే యురేనస్ అనే గ్రహం ప్రభావం కింద మానవ జాతి మొత్తం నడుస్తుంది. తెలుసుందో తెలియకుండానో కూడా నడుస్తూ ఉంటుంది. కుంభరాశి ప్రభావం కింద నడుస్తూ ఉంటుంది. కాబట్టి కుంభరాశికి ఆపోజిట్గా ఉండేటటువంటి సింహరాశి తాలూకు ప్రభావం కూడా మానవ జాతి మీద ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎక్కువ మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటాము. మాస్టర్ గారు దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అది అలా మనం అర్థం చేసుకోవాలి. అన్ని రాశుల్లోకి సింహరాశి కుంభరాశి చాలా గొప్పవా అంటే ప్రతి రాశికి దాని ప్రత్యేకత దానికి ఉంటుంది, దాని అస్తిత్వం దానికి ఉంటుంది, దాని ప్రయోజనం దానికి ఉంటుంది, దాని పాత్ర దానికి ఉంటుంది. సృష్టి నిర్మాణంలో కానీ సృష్టి తాలూకు నడిచే విధానంలో దాని పాత్ర అది పోషిస్తూ ఉంటుంది. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కన్యా రాశి గురించి చెప్పుకుంటున్నాం. రాశి చక్రంలో కన్యా రాశి రెండవ దిస్వభావ రాశి, రెండవ భూతత్వపు రాశి. ఈ రాశి యొక్క చిహ్నము కన్య. అది స్వచ్ఛతను, పవిత్రతను మరియు మాతృత్వపు అత్యున్నత భావంలో ప్రకటితమయ్యే ఉత్కృష్ట స్వభావాన్ని సూచిస్తుంది. ఇది కన్యా రాశి, భూతత్వపు రాశి. అధిపతి బుధుడు. తర్వాత శని రాశిది ద్విస్వభావ రాశి. ఇవన్నీ కూడా మనకి బాగా నోటికి వచ్చేసా ఉంటాయి ఈ పాటికి. ఇది కాకుండా దీంట్లో ఉండే గొప్పతనం ఏంటంటే ఈ రాశికి చిహ్నము కన్య. కన్య అంటే ఏ రకమైనటువంటి కోరికలు కానీ, ఏ రకమైనటువంటి ఆవేశాలు కానీ, ఆవేగాలు కానీ ఏవి స్పర్శించని మనస్సు, అంటే స్వచ్ఛమైనటువంటి పరమ ప్రేమతత్వము తప్ప దానికి ఎటువంటి ఆవేశాలు కానీ, ఎటువంటి కోరికలు కానీ ఏవి కూడా స్పృశించినటువంటి స్థితిని కన్యత్వ స్థితి అంటారు. ఇది కన్యా వేరు, అన్మారీడ్ వేరు. మాస్టర్ ఎప్పుడు జోకేసేవారు. కన్యా వాడు బ్రహ్మచారి అంటే బ్రహ్మచారియా అన్మారీడ్ అని అడిగేవారు మాస్టర్ గారు. అది చాలా తేడా ఉంటుంది నాకే దీనికి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. సో ఈ అతి స్వచ్ఛమైనటువంటి పవిత్రతను మరియు మాతృత్వపు అత్యున్నత భావంలో ప్రకటితమయ్యే ఉత్కృష్ట స్వభావాన్ని సూచిస్తుంది. ఈ ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగా చేశారు. ఈ చిహ్నం ఏంటంటే చాలా బాగుంటుంది. చిహ్నం ఏంటంటే వెస్ట్రన్ అస్ట్రాలజీలో కన్యా తాలూకు ఇలా ఇలా అలా అమ్మేసి దానికి ఇలా పెడతాం. అది ఈ పొట్ట దగ్గర ఉండే భాగాన్ని సూచిస్తుంది. అది కాకుండా ఇండియన్ అస్ట్రాలజీలో ఒక కన్య ఒక నదిలో పడవ వేసుకుని, ఒక చేతిలో దీపం పట్టుకుని, ఒక చేతిలో వరికంకె పట్టుకుని ప్రయాణం చేస్తున్నటువంటి ఒక సింబల్గా మనకి చెప్తారు. ఆ సింబల్ చాలా ఎక్స్ప్లెనేషనే చాలా హాయిగా చాలా గొప్పగా ఉంటుంది. అన్ని సింబల్స్లోకి ఈ సింబలే చాలా బాగుంటుంది. ఇండియన్ సింబల్స్లో అంటే నది హ్యాపీగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే చాలా భావన హాయిగా ఉంటుంది కదా. అందులో ఒక పడవలో ఒక కన్య, ఒక స్త్రీ, ఒక కన్య, స్త్రీ కదా ఒక కన్య, చేతిలో దీపం, చేతిలో వరికంకు. ఎంత సింబాలిజం చూడండి. అది కన్యా రాశి తాలూకు సింబల్. అది
ఇది మాతృత్వం తాలూకు అత్యున్నత భావంలో ప్రకటితమయ్యే ఉత్కృష్ట స్వభావాన్ని సూచిస్తుంది. కర్కాటకము ప్రకృతిని తల్లిగా సూచించగా, కర్కాటకం కర్కాటక రాశి కూడా అక్కడ కూడా మాతృత్వం, అక్కడ కూడా తల్లి, అక్కడ వాత్సల్యం, మాతృభావన ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మళ్ళీ కన్యలో ఇది చెప్పుకుంటామంటే అక్కడ అక్కడ ప్రకటితమయ్యేటటువంటి మాతృభావన వేరు, కన్యా రాశిలో ప్రకటితమయ్యేటటువంటి మాతృభావన వేరు. మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కర్కాటకము ప్రకృతిని తల్లిగా సూచించగా, కన్య మాతృత్వపు రెండవ అంశమైన అవతార మాతృమూర్తిని సూచిస్తుంది. అంటే మామూలు కుటుంబంలో ఉండే మాతృమూర్తిని కర్కాటక రాశి సూచించగా, జగన్మాతృత్వాన్ని, జగన్మాత తత్వాన్ని, అంటే అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటాం కదా, అంటే జగత్తులకు మొత్తానికి తల్లి అయినటువంటి జగన్మాత తాలూకు తత్వాన్ని కన్యా రాశి సూచిస్తుంది. మన కుటుంబంలో ఉండే తల్లిని, ఆ తల్లికుండే మాతృత్వాన్ని కర్కాటక రాశి సూచించగా, ఈ జగత్తులకు మొత్తానికి తల్లైనటువంటి ఆ మాతృత్వాన్ని, ఆ మాతృమూర్తిని, జగన్మాతని కన్యా రాశి సూచిస్తుంది సుమాని ఇక్కడ చెప్తున్నారు. మహాపర నిర్వాణ కక్షలను నింపే పదార్థమును గురించిన అవగాహన కలిగి ఉన్నట్లయితే మనము ఈ రాశి యందు ఉండే జగన్మాత వరల్డ్ మదర్ యొక్క చిహ్నపు అసలైన అర్థమును గ్రహించగలుగుతాము. మాస్టర్ స్టార్ట్ చేయడమే హైయెస్ట్ లెవెల్లో స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేశారు? మహాపర నిర్వాణ కక్షలను నింపిన పదార్థముల గురించిన అవగాహన కలిగి ఉన్నట్లయితే, మహాపర నిర్వాణం ఎక్కడ ఉంటుంది? చిట్ట చివరిది మహాపర నిర్వాణం. అంటే ఫిజికల్ ప్లేను, యాస్ట్రల్ ప్లేను, మెంటల్ ప్లేను, బుద్ధిక్ ప్లేను, నిర్వాణిక్ ప్లేను, పరనిర్వాణిక ప్లేను, మహాపర నిర్వాణిక ప్లేను. ఇది ఏడోది, చిట్ట చివరిది మహాపర నిర్వాణం. అంటే ఏంటి? చిట్ట చివరిది అంటే అటు నుంచి మొట్టమొదటిది, మనకి చిట్ట చివరిది. అక్కడ ఉండేటటువంటి మహాపర నిర్వాణ కక్షలను నింపే పదార్థముల గురించిన అవగాహన కలిగి ఉన్నట్లయితే, ఆ మహాపర నిర్వాణ దగ్గర పదార్థం ఏముంటుంది? పదార్థం ఎక్కువ ఉంటుంది, భూతత్వంలో ఉంటుంది. మొట్టమొదటి ఫిజికల్ ప్లేన్లో భూతత్వంలో ఉంటుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పదార్థం అంటే ఒక స్థితి, అది భూతత్వానికి ఘనీభవించేటటువంటి ఒక స్థితి అనేటువంటి భూతత్వానికి ఉంటుంది. అట్లాగే ప్రతి కక్షి కూడా దాని పదార్థం అని దానికి వేరే ఉంటుంది. దాని పదార్థం అంటే భూ పదార్థం అని మనం అర్థం చేసుకోకూడదు. ఒకసారి మనం చెప్పుకున్నాం అది. అలాగే ప్రతి కక్షలో, ప్రతి లోకానికి కూడా దానికంటే ఒక పదార్థం అనేది ఉంటుంది. ఆ పదార్థం అనేది అలాగ ఊహించుకుంటే మొట్టమొదటి సృష్టి నిర్మాణానికి అక్కడి నుంచి బిగిన కిందకి వస్తుంది కదా. అక్కడ పదార్థాన్ని కానీ మనం ఊహించుకున్నట్లయితే, అవగాహన కలిగి ఉన్నట్లయితే, మనం ఈ రాశి యందు ఉండే జగన్మాత వరల్డ్ మదర్ యొక్క చిహ్నము అసలైన అర్థమును గ్రహించగలుగుతాము. అక్కడ ఉండే పదార్థాన్ని గురించి తెలుసుకున్నట్లయితే సృష్టి మొత్తం అంతా కూడా, అంటే సృష్టి మొత్తం అంతా ఏంటి? ఇన్ని సూర్యులు కానీ, ఇన్ని గ్రహాలు కానీ, ఇన్ని నక్షత్రాలు, తారకులు ఇవన్నీ కానీ, భూగోళం కానీ, మొత్తం అందులో పంచభూతాలు కానీ, అందులో తర్వాత భూమి మీద అటు మీద పుట్టేటటువంటి చెట్లు కానీ, పుట్టలు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, సముద్రాలు కానీ, చిన్న చిన్న మొక్కలు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, ఇవన్నిటి ఎక్కడి నుంచి పుడుతున్నాయంటే ఆ మూల పదార్థంలో నుంచి, ఆ మూల ప్రకృతిలో నుంచి, ప్రమాడియల్ మ్యాటర్ అని అంటారు దాన్ని, అక్కడి నుంచి పుడుతున్నాయి చూసారా. దాన్ని జగన్మాత తత్వం అని చెప్పి అంటారు. అది కన్యా రాశికి సంబంధించినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాం అక్కడ. శబ్ద బ్రహ్మాత్మకమైన కక్షలోని సృష్టి మొత్తము, శబ్ద బ్రహ్మాత్మకమైన సృష్టి మొత్తము కక్షలోని శబ్ద బ్రహ్మాత్మకమైన సృష్టి అంతా ఎలా పుట్టింది అంటే ఒక శబ్దంలో నుంచి పుట్టింది సుమా అని చెప్తారు కదా. శివుడు డమరుకం వాయిస్తున్నప్పుడు కలిగేటటువంటి వచ్చినటువంటి ఆ శబ్దంలో నుంచి సృష్టి మొత్తం అంతా వచ్చింది సుమా అని ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక డైమెన్షన్ మనకు చెప్తారు కదా. అదే శబ్ద బ్రహ్మాత్మకమైన దీని నిష్కారణమైన శాశ్వత సత్యస్థితి, శాశ్వత సత్యస్థితి. నిష్కారణమైన అంటే దానికి కారణం ఏమిటి అక్కడ? అది ఆ శాశ్వతంగా ఉండే సత్యస్థితి ఎలా ఉంటుంది? దానికి కారణం ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఏం ఉండదు, అలా ఉంటుంది అంతే. అది కక్షలోని సృష్టి మొత్తము భగవంతుడు తన నుండి తానే 4 దశలలో పరాపశ్యంతి మధ్యమ వైఖరి ఉండే దివ్యవాక్కుగా భౌతిక జగత్తులోకి వ్యక్తం అవడాన్ని సూచిస్తుంది. ఇది దేని సూచిస్తుంది అంటే శబ్దబ్రహ్మాత్మకమైన కక్షల్లోని సృష్టి మొత్తము భగవంతుడు తనలో నుంచి తానే 4 దశల్లో, 4 దశలు అంటే ఏంటి? పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో దివ్య వాక్కుగా
భౌతిక జగత్తులోకి వ్యక్తం అవడానికి సూచిస్తుంది సుమా అని చెప్తున్నారు. ఈ 4 వాక్కులే మనకి 4 బ్రహ్మదేవుడి తాలూకు 4 తలకాయలుగా, ఆ 4 తలకాయలుగా 4 వేదాలుగా సూచిస్తుంది సుమా అని కూడా మనకి చెప్తూ ఉంటారు. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 వాక్కుల తాలూకు స్థితులు మనం తెలుసుకుంటే సృష్టి కూడా ఎలా వస్తుందో కూడా అనేది కూడా మనకు తెలుస్తుంది. అది మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ఉండే దివ్యవాక్కుగా భౌతిక జగత్తులోకి వ్యక్తం అవడాన్ని సూచిస్తుంది. ఈ దశలు 4 ఒక్కొక్కటి 7 సమభాగాలుగా విభజించబడినాయి. ఈ భాగాల రాశిచక్రమునందు చంద్రుని తిథులకు కారణమయ్యే 28 నక్షత్ర సమూహాలలో మనకు కనుగొనబడుతుంది. ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేది ఉంది చూసారా, ఆ 4 కూడా ఒక్కొక్కటి కూడా 7 సమభాగాలుగా విభజించబడి ఆ తర్వాత సృష్టి మొత్తం వస్తుంది సుమా అని చెప్తున్నారు. 7x4 ఆ 28 సమభాగాలు ఏంటి అన్నట్లయితే మనకు తెలిసినటువంటి 28 నక్షత్రాలుగా విభాగంగా కూడా సృష్టి అంతా కూడా వస్తుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. తర్వాత ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఏంటో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు. అప్పుడు సరే ఆ సమయంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాక్కు ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాక్కు ఉచ్చారణ యొక్క 3 దశలు మానవుని యొక్క అన్యోన్య స్థితిలో దాగి ఉంటాయి. 4వ దశ ఈ విశ్వం యొక్క బాహ్య స్థితిగా వెలువడుతుంది. గుహా త్రీనీతాం న్యాంగయంతి ప్రియం వాచో మనుష్య వదంతి. అది ఎగ్జాక్ట్గా నాకు సరస్వతి సూక్తంలో ఒక శ్లోకం ఉంటుంది. వాక్కులో 3 భాగాలు, ఆ శ్లోకం కరెక్ట్ టైం గుర్తురావట్లేదు. వాక్కులో పరాపశ్యంతి మధ్యమ అనే 3 వాక్కులు కూడా గుహలో ఉండిపోతాయి. 4వ వాక్కు అనేది బయటకు వస్తుంది సుమా. 4వ వాక్కు ఏంటంటే వైఖరి వాక్కు. పరాపశ్యంతి మధ్యమ ఈ 3 వాక్కులు గుహలో అంటే మన లోపల ఉండిపోతాయి. వైఖరి వాక్కు అంటే మనం బయటికి మాట్లాడుతున్న వాక్కు ఉంది కదా, ఎట్లయితే మనలోంచి వాక్కు వైఖరి వాక్కుగా బయటకు వస్తుందో భగవంతుడి నుంచి కూడా సృష్టి వైఖరి వాక్కుగా బయటకు వస్తుంది. ఈ వైఖరి వాక్కుగా బయటకు వచ్చే సృష్టికి ముందు 3 భాగాలు కూడా ఆయన లోపల ఉంటాయి సుమా అని చెప్పి మనకి వేదం చెప్తుంది. ఓకే, వాక్కు ఉచ్చారణ యొక్క 3 దశలు మానవుని యొక్క అన్యోన్య స్థితిలో ఆగి ఉంటాయి. 4వ దశ ఈ విశ్వం యొక్క బాహ్య స్థితిగా వెలువడుతుంది. మానవుడు ఒక వాక్యాన్ని ఉచ్చరించినప్పుడు దానిని వైఖరి అని అంటారు. మనం ఏదైనా ఒక మాటని బయటికి మాట్లాడుతున్నాం కదా, ఈ బయటికి మాట్లాడే మాటను ఏమంటారు? వైఖరి వాక్ అని అంటారు. ఇది వ్యక్తమైన విశ్వముతో న్యాసము కలిగి ఉంటుంది. ఈ వైఖరి వాక్ అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులో వైఖరి వాక్కు మనలోంచి బయటకు వస్తున్నట్టుగానే సృష్టి కూడా ఆయనలో నుంచి బయటకు వస్తుంది కదా. ఆ బయటకు వచ్చిన సృష్టి ఏదైతే మనం చూస్తున్నామో దానికి మనం ఉచ్చరించే వాక్కు కూడా వాక్యకి కూడా ఒక న్యాసం ఉంది సుమా అని చెప్తున్నారు. ఒక వాక్యం ఉచ్చరించక ముందు అది అతని మనసులోని రూపుదిద్దుకొని ఉంటుంది. ఈ 4 వాక్కులు మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక వాక్యాన్ని మనం ఉచ్చరించడానికి ముందు ఏమవుతుందంటే అతని మనసులో రూపుదిద్దుకొని ఉంటుంది. మనసులో ముందు ఒక ఐడియా ఫామ్ అయి ఉంటుంది. ఆ ఫార్మ్ అయిన ఐడియాలో నుంచే మనం మాట్లాడతాం. ఐడియా లోపలే ఉంటుంది, వాక్ మాత్రం బయటకు వస్తుంది. వాక్ ద్వారా దాని అర్థం, దాని భావం, దాని భాష అన్నిటినీ వాక్ బయటకు తీసుకొస్తుంది. కానీ అవన్నీ లోపల ఉంటాయి, బయటకు వచ్చేది మాత్రం వాక్గా వస్తాయి. వాక్ ద్వారా అవి ప్రతిఫలిస్తాయి బాహ్య ప్రపంచంలో. అది అర్థం చేసుకోవాలి. దీనిని మధ్యమ వాక్కు అని అంటారు. ఏది వైఖరిగా బయటికి రావడానికి ముందు లోపల రూపుదిద్దుకుని ఉంటుంది కదా ఒక భావం, దాన్ని ఏమంటారు? మధ్యమ వాక్ అని అంటారు. ఇది సృష్టికర్త మనసులోని విశ్వం యొక్క మానసిక రూపమునకు న్యాస రూపముగా ఉంటుంది. ఈ మధ్యమ వాక్ ఎలా ఉంటుందంటే సృష్టికర్త యొక్క మనస్సులోని విశ్వము యొక్క మానసిక రూపమునకు, అంటే విశ్వం అంతటినీ కూడా మన మనస్సులో సృష్టి ప్రారంభం కావడానికి ముందు ఈ సృష్టి యొక్క మహావిశ్వం యొక్క ఒక భావన అంతా కూడా ఆయన మనస్సులో ఉంటుంది కదా, అది మధ్యమ వాక్కు. మనలో వాక్కు బయటికి రావడానికి లోపల ఒక భావంగా ఒక స్థితిలో ఉంటుంది కదా, అది మనలో మధ్యమ వాక్కు. సృష్టిలో మధ్యమ వాక్కు, అక్కడ మధ్యమం అంటే అర్థమైనట్లయితే సృష్టి రావడానికి ముందు ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో మానసిక కక్షలో అది మధ్యమ. దానికి సంబంధం ఉంటుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు.
మనసులో వాక్యం ఏర్పడక ముందు, అంటే ఇక్కడ మనసులో వాక్యం ఏర్పడింది అంటే ఏదో భాషలో వాక్యం. ఇప్పుడు ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ భావంలో వాక్యం ఏర్పడుతుంది, తెలుగు వాడికి తెలుగు భావంలో వాక్యం ఏర్పడుతుంది, అరబ్బీ వాడికి అరబ్బీ భాషలో ఒక వాక్యం ఏర్పడుతుంది. ఆ వాక్యం ఏర్పడిన తర్వాతే, ఒక భాషలో ఒక వాక్యం ఏర్పడిన తర్వాతే అది వైఖరి వాక్కుగా బయటికి ప్రకటితం అవుతుంది. ముందు మనసులో, అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నామా, తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నామా, హిందీలో మాట్లాడదాం అనుకుంటున్నామా అనేటటువంటిది ముందులో మనసులో ఒక భావం అనేది మనకు కలుగుతుంది. ఒక భాష అనేది అక్కడ వస్తుంది, ఒక వాక్య నిర్మాణం అక్కడే జరుగుతుంది. అది వైఖరి వాక్గా బయటకు వస్తుంది. అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. ఈ మొత్తం మనసులో వాక్కు ఏర్పడక ముందు ఈ మొత్తం ఆలోచన అంతా భాషకి అతీతంగా ఉచ్చరించే వాని మనసులోని సుప్త చేతన, పాక్షిక చేతన అంటే సబ్ కాన్షియస్ అండ్ సెమీ కాన్షియస్లో ఉంటుంది. ఇది భాష వాక్యము అనుకున్నాము. ఒక భాషలో ఒక వాక్యంలో నిర్మాణం అయింది అనుకుంటున్నాము. ఇక భాషలోకి వాక్యానికి రావడానికి ముందు ఎలా ఉంటుంది, అక్కడ మరి భావంగా లోపల ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ మొత్తం. ఈ మొత్తం ఆలోచన అంతా భాషకి అతీతంగా ఉచ్చరించే వాని మనసులోని సుప్త చేతన పాక్షిక చేతనలో ఉంటుంది. అక్కడ భావంగానే ఉంటుంది. అక్కడ భాష లేదు, వర్డ్ వితౌట్ లాంగ్వేజ్ అనమాట అక్కడది ఉంటుంది. దీనిని పశ్చంతి వాక్ అని అంటారు. పశ్చంతి వాక్ అంటే అర్థం ఏంటి అంటే అక్కడ భావం మాత్రమే ఉంది, ఇప్పుడు భాషకి ఏర్పడలేదు. అక్కడ మధ్యమ వాక్కులో ఏమైంది, భావంతో భావం అనేది భాషలోకి మారింది. వైఖరి వాక్కులో ఏమైంది, ఆ వాక్ అనేది తన ద్వారా బయటికి ప్రకటితమైంది. ఇది చెప్తున్నారు అన్నమాట. దీన్ని పశ్చంతి వాక్ అని అంటారు. ది వర్డ్ యాజ్ ది సీజ్, వాక్ ఏ ద్రష్టగా ఉండే స్థితి. ది వర్డ్ యాజ్ ద సీజ్. తర్వాత ఇది పశ్చంతి భగవంతుని సంకల్పంతో న్యాసం కలిగి ఉంటుంది. ఆయన సంకల్పంతో అది న్యాసం కలిగి ఉంటుంది సుమారు చెప్తున్నారు. ఇది ఉచ్చరించే వాని సంపూర్ణమైన అభిప్రాయంగా టోటాలిటీ ఆఫ్ ఇంప్రెషన్ వెలువడుతుంది. ఇది ఉచ్చరించే వారి తాలూకు సంపూర్ణమైన అభిప్రాయంగా అంటే టోటాలిటీ ఆఫ్ ది ఇంప్రెషన్గా వెలువడుతుంది. ఈ ఉచ్చారణ సమయంలో ఒక అల ఉద్భవించినట్లు ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే సముద్రంలో నుంచి ఒక అల పుట్టి బయటికి వస్తున్నట్టుగా ఒక వాక్యం బయటకు వస్తుంది సుమారు చెప్తున్నారు. సారభూతముగా అంటే ఇన్ ఎసెన్స్ అలా సముద్రము కంటే వేరు కాదు. అలా సముద్రంలోంచే పుడుతుంది, సముద్రంలోంచే కరిగిపోతుంది. అట్లాగే ఆ సంకల్పంలో నుంచి భాష పుడుతుంది, భాషలోంచి వాక్యం పుడుతుంది. ఇవన్నీ లోపల నుంచే పుడుతున్నాయి. ఇవన్నీ దానికన్నా వేరు కాదు, కానీ వేరుగా వస్తున్నాయి కానీ వేరు కాదు. అలా సముద్రం కన్నా సముద్రంలో నుంచి బయటికి వచ్చి మళ్ళా లోపల పడుతుంది. సముద్రం కన్నా వేరుగా కనిపిస్తుంది కానీ సముద్రంలో నుంచే పుట్టి సముద్రంలోనే కరిగిపోతుంది. ఆ కాన్సెప్ట్ అనేది మనసుకి బాగా పట్టినప్పుడు సృష్టిలో ఉండేటటువంటి అనేక రహస్యాలు, సృష్టికి మూలం, ముఖ్యంగా నేను అంటే ఏంటి తెలుసుకోవాలని అంటారు కదా, అవన్నీ ఇలాంటి భావం మీద మనస్సు స్థిరపడినప్పుడు మాత్రమే ఆ స్థితిలో మనకి అర్థమవుతాయి తప్ప మామూలుగా మనం చదువుకునే చిన్న చిన్న ఉదాహరణలు అంటే వాటితో వీటితో ఈ భావన స్థిరపడదు. అందుకే వాక్కుకి, సృష్టికి, బ్రహ్మకి, సరస్వతికి, విష్ణువుకి, లక్ష్మికి, శక్తి, పార్వతి, ఈ జంటలు కాంపౌండ్ సింబల్స్ అంటే మాస్టర్ గారు ది సైన్స్ ఆఫ్ సింబాలజీ అని మనం ఒక బుక్ ప్రింట్ చేసాం. మాస్టర్ గారు సింబాలజీ మీద ఇచ్చిన లెక్చర్స్ అన్ని కలిసి ఒక బుక్ ప్రింట్ చేసాం, సైన్స్ ఆఫ్ సింబాలజీ అని. ఆ సైన్స్ ఆఫ్ సింబాలిజంలో మాస్టర్ గారు ఇవన్నీ సింబాలిక్గా ఎలా అర్థం చేసుకోవాలో చెప్తారు. ఈ న్యాసం అంతా మాస్టర్ గారు ఆ పుస్తకంలో, అది 300 పేజీల పుస్తకం, అది అద్భుతమైనటువంటి పుస్తకం, ఎప్పుడు చదువుకోండి. అందులోనే కొన్ని దీంట్లో మాస్టర్ గారు చెబుతున్నారు అనమాట. సో ఈ ఉచ్చారణ సముద్రంలో ఒక అల ఉద్భవించినట్లు ఉంటుంది. సారభూతంగా అలా సముద్రం కంటే వేరు కాదు, కానీ స్థితి పరంగా భేదం ఉంటుంది. సారభూతంగా ఇన్ ఎసెన్స్ ఒకటే, కానీ స్థితి అంటే ఏంటి, సముద్రం నుంచి వేరుగా బయటకు వచ్చి దానికి ఒక బలం ఉంటుంది, అలకే ఒక బలం ఉంటుంది. థామని మళ్ళీ కింద పడుతుంది. అల్ల ఎవడన్నా పడితే శుభ్రంగా లోపు కొట్టుకెళ్ళిపోతాడు. అది ఉంటుంది. సృష్టికి ముందు అనే స్థితిని మొత్తం సృష్టికి జగన్మాతగా, హోలీ మదర్గా పిలిచారు. సృష్టికి ముందున్నటువంటి స్థితి ఏ స్థితిలోంచి ఇవన్నీ వచ్చినాయో, భావం వచ్చింది, సంకల్పం వచ్చింది, భావం వచ్చింది, భాష వచ్చింది, లేదా వాక్యం వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయో దాన్ని ఏమన్నారంటే జగన్మాతగా, సృష్టికి జగన్మాతగా పిలిచారు. ఇది మహాపరినిర్వాణ శిక్షలో పదార్థంగా ఏర్పడుతుంది.
ఇది మహాపరినిర్వాణ కక్షలో ఈ జగన్మాత అనేది తత్వం ఏదైతే ఉందో అది ఒక పదార్థంగా ఏర్పడుతుంది సుమా అని చెప్పారు. పదార్థం అనే పదం ఎందుకు వాడని మళ్ళీ నేను చెప్తున్నాను. అందులోంచే మొత్తం సృష్టి అంతా బయటికి వస్తుంది కాబట్టి భూగోళం మీద కూడా ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక పదార్థంతోనే మనం తయారు చేస్తాం కాబట్టి అందుకు పదార్థం అనే పదం అక్కడ వాడారు. కానీ భూమి మీద ఉండే ఈ పదార్థానికి నేను అక్కడ ఉన్న పదార్థానికి మీరు ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. అంటే ఒక ప్రిన్సిపల్గా అర్థం చేసుకోవడం తప్ప నేను అలా చెప్తున్నాను. ఇక్కడ ఉండేటటువంటి ఈ భౌతిక పదార్థం వేరు, ఆకుండే పదార్థం వేరు. ఇది ఇది మహాపరినిర్వాణ కక్షలో పదార్థంగా ఏర్పడుతుంది. ఈ కక్ష కన్యారాశిలో గుర్తింపబడింది. మొత్తం సృష్టి అంతా ఆమె నుండి జగన్మాత నుండి పదార్థం మీద పడిన ఒక ప్రతిబింబంలాగా కాకుండా దృగ్గోచరమైన దర్శనంగా విజువలైజేషన్గా వెలువడింది కాబట్టి దాన్ని నిష్కలంకమైన గర్భముగా పేర్కొన్నారు. ఇది నిష్కలంకమైన గర్భముగా పేర్కొన్నారంటే అర్థమేంటి తెలుసా? ఒక శిశువు భూమి మీద పుట్టాలన్నట్లయితే భార్యాభర్తల మధ్య ఆ కలయిక వల్ల, ఆ దాంపత్య జీవనం వల్ల అది శిశువు భూమి మీదకి వస్తుంది. ఈ సిన్నర్స్ అనే పదం వాడతారు, మాస్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సిన్నర్ అనే పదం అంటే సిన్నర్ అంటే ఓ పాపి అని అంటారు కొన్ని మతాల్లో. మేనేజర్ సిన్నర్ అంటారు. మేనేజర్ సిన్నర్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రసంగాల్లో మనిషి పాపం చేసి భూమి మీద పుట్టాడని, ఆ పాపాలన్నీ కూడా జీసస్ కడుగుతాడని, మంచిదే, తప్పేం కాదు అది. కానీ సిన్నర్ అనేటువంటి పదానికి మాస్టర్ ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే స్త్రీ తాలూకు యోనిలో నుంచి పుట్టినటువంటి వాడిని సిన్నరగా పిలుస్తారు సుమా. అంటే సిన్ అంటే మనం అనుకునే పాపం ఇది కాదు, అది టెక్నికల్గా వాడతారు దాన్ని. సిన్నర్ అంటే స్త్రీ యోనిలో నుంచి పుట్టినటువంటి వాడు. అయోనిజులు అని ఉంటారు. అయోనిజులు అంటే ఏంటి? తల్లి గర్భంలో నుంచి స్త్రీ యోనిలో నుంచి పుట్టినవాడు. వాళ్ళందరినీ మనకు తెలుసు కదా, చాలా అయోనిజులు చాలా మంది పేర్లు మనకి పురాణాల్లో ఉంటాయి. వాళ్ళకి ఇవేవి అంటవు, భౌతిక పదార్థానికి సంబంధించిన ధర్మాలు ఏవి కూడా వాళ్ళకి అంటవు. ఇక్కడ ఈ ప్రిమాడియల్, ఈ మూల ప్రకృతిలో నుంచి, ఆ పదార్థంలో నుంచి సృష్టి మొత్తం అంతా వచ్చింది అన్నట్లయితే తల్లి గర్భంలో నుంచి శిశువు జన్మించిన పద్ధతిలో కాదది. అలా అర్థం చేసుకోవద్దు. కానీ ఆ పదార్థంలో డైరెక్ట్గా వచ్చింది కాబట్టి ఆమెకి ఏ రకమైన స్పర్శ, ఏ రకమైన కామస్పర్శ కానీ, ఏ రకమైన కోరికలు కానీ, మరేవి కానీ ఆవిడకి అంటకుండా ఆ కన్యత్వమైనటువంటి స్థితిలో, ఆ స్థితిలో సృష్టి మొత్తం అంతా వచ్చింది సుమా అని చెప్పడం గురించి ఇది ఎంత బాగా చెప్పారు చూడండి. ఈ కక్ష కన్యారాశిలో గుర్తించబడింది. మొత్తం సృష్టి అంతా ఆమె నుండి, జగన్మాత నుండి పదార్థం మీద పడిన ఒక ప్రతిబింబంలాగా కాకుండా దృగ్గోచరమైన దర్శనంగా వెలువడింది కాబట్టి దానిని నిష్కలంకమైన గర్భం అని పేర్కొన్నారు. ఆ పదార్థం మీద ఏదో ఒక ఇంప్రెషన్ పడి దాంట్లోంచి సృష్టి అంతా వచ్చింది అని కాదు. పదార్థం ఏంది సృష్టి అంతా అది విజువలైజేషన్ అయింది అంటే జస్ట్ అట్లాగే సృష్టిలా రాగానే అది అలా కంటికి కనిపించి విజువలైజ్ అయింది సుమా అని చెప్తారు. అందుకే మాస్టర్ గారు భాగవతంలో శ్రీకృష్ణుడి తాలూకు జన్మ తాలూకు పరిస్థితిని ఆయన వర్ణించినప్పుడు ప్రసంగాల్లో చెప్పినప్పుడు అటు చెప్తారంటే దేవకి 9 మాసాలు మోసింది, ఆ ఇబ్బందులన్నీ మామూలు అంతలాగే పడి ఉంటుంది. 9 మాసాలు అయిపోయిన తర్వాత శిశువు జన్మించే సమయం వచ్చేటప్పటికి శంకు చక్ర గదలతో 4 చేతులతో విష్ణుమూర్తి ఆ జైలు 4 గోడల మధ్య దర్శనం ఇచ్చాడు. దేవకి వసుదేవుడికి దర్శనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవకి ఆమెకి విష్ణుమూర్తికి చూసి నమస్కారం పెట్టుకున్నది. వసుదేవుడు కూడా నమస్కారం పెట్టుకున్నాడు. వాళ్ళు కళ్ళు తెరిచే లోపల కేవు అని కేకినిపించింది. అంటే అప్పటికి అక్కడ శిశువు జన్మించి ఉన్నాడు. మాస్టర్ ఏం చెప్తారు? 9 మాసాల్లో మోసింది కరెక్టే, కానీ శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో నుంచి ఏములో నుంచి పుట్టినటువంటి వాడు కాదు. కనిపించాడు, అక్కడ ఎదురుగుండా కనిపించాడు. ఆమె కళ్ళు మూసుకున్నది. కళ్ళు మూసుకున్న తర్వాత శిశువు తాలూకు రోదనం వినిపించింది. చూస్తే అక్కడ శిశువు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు సుమా అని చెప్తారు మాస్టర్. ఇది ఎక్స్ప్లెనేషన్ దీనికి. అంటే ఆ రూపాన్ని అయితే మనం వినాయకుడు ప్రతిభలన్నీ ఒక పదార్థం మీద, మట్టి మీద అచ్చు వేస్తే ఆ అచ్చులన్నీ వినాయకులు వస్తాయి కదా, అలాగా సృష్టి ఎదగలేదు. అలా అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ సంకల్పంలో నుంచే, ఆ జగన్మాత తత్వంలో నుంచే సృష్టి అంతా అట్లా వచ్చేది. అదంతా మన కంటికి కనిపించింది అనమాట. దాస్ గారు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారు మీకంటే అట్లా ఏదో ఒక ఎగ్జాంపుల్ మనకు, లేకపోతే ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ మన బుర్రకు పట్టము. ఇది చెప్పారు. దీనికి కారణం ఉచ్చరించేవాడు, మళ్ళీ వాక్కుకి సంబంధం చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఉచ్చరించేవాడు,
ఉచ్చారణ కూడా తానే అయిన జగత్పిత జగన్మాత కూడా తండ్రి. ఇది దీని కారణము ఉచ్చరించేవాడు, ఉచ్చారణ కూడా ఉచ్చరించేవాడు, ఉచ్చారణ కూడా తానే అయిన జగత్పిత అంటే సృష్టి మొత్తానికి తండ్రి అయినటువంటి వాడు జగన్మాత కూడా తండ్రి. అంటే జగన్మాతకి కూడా ఆయనే తండ్రి. ఇది కాన్సెప్ట్. పార్వతీ ఈశ్వరుడు లేకపోతే లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతులు వాళ్ళు ఆ స్థితికి కింద సృష్టి జరగడానికి కారణమైనటువంటి ప్రిన్సిపల్స్ వాళ్ళు తప్ప సృష్టికి మూలమైనటువంటిది ఒకటి ఉన్నది. అది పరమాత్మ అని మనం పేరు పెడతామో, ఏ పేరు పెడతామో, లేకపోతే ఈయన విష్ణు అంటే ఆయన మహావిష్ణువు అంటామో, ఈయన శివుడు అంటే ఆయన మహాశివుడు అంటామో, ఏ పేర్లు పెట్టుకున్నా కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయాలకు కారకులైనటువంటి వాళ్ళు. వీళ్ళు సృష్టికి మూలమైనటువంటి వాళ్ళు కాదు. సృష్టికి మూలమైనటువంటి జగన్మాత ఆమెకు కూడా ఈ వాక్కు, ఉచ్చారణ, ఉచ్చరించేవాడు, ఉచ్చరించబడటం ఈ మూడు కలిసినటువంటి మెయిన్ స్థితి ఉంటుంది కదా. ఆయన ఈ సృష్టికి కారణం, మూల కారణం అయినటువంటి ఈ మూల ప్రకృతి కూడా ఆయనే తండ్రి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. చతుర్ముఖ బ్రహ్మ వాక్కుని సరస్వతి తన నుండి సృష్టించాడని, చతుర్ముఖ బ్రహ్మ ఏం చేశాడట, వాక్కుని అంటే తన నుండి సృష్టించాడని, తర్వాత ఆమె వివాహం చేసుకున్నాడని గుర్తు తెచ్చుకోండి. వేద పురాణ సంప్రదాయాల్లోని సంకేతముల్లో పశ్చంతి స్థితిలోని వాక్కుని ఉషస్సుకి దివ్యమాత అయిన గాయత్రీదేవిగా పేర్కొన్నారు. బ్రహ్మలో నుంచి వాక్కుగా, సంకల్పంగా, వాక్కుగా సరస్వతీదేవి పుట్టింది. పుట్టిన సరస్వతీదేవిని ఆమె వివాహం చేసుకున్నాడు. అంటే కూతురిని తండ్రి వివాహం చేసుకున్నాడని పురాణాల్లో మామూలు రాసి పెడతారు. మాస్టర్ ఏం చెప్తారంటే ఒక ప్రిన్సిపల్, అది ఒక ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరస్వతీదేవి, బ్రహ్మదేవుని సరస్వతీదేవి పుట్టింది. బ్రహ్మదేవుడిలోంచి ఒక భావం, ఒక సంకల్పం వాక్కుగా బయటకు వచ్చింది. ఈ వాక్కుని, ఈ భావం వెంటనే ఉంటుంది. అదే సరస్వతి వెంట బ్రహ్మ పడ్డాడు అంటే అర్థం ఏంటంటే వాక్కు వెంట ఆ భావం కూడా నడిచి వెళ్తుంది సుమా అని చెప్పడం గురించి సింబాలిక్ అట్లా చెప్పారు తప్ప ఆయనేమి వివాహం చేసుకోవడం కాదు. అది సింబాలిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే ఒక భావం అనేది వాక్ని ఫాలో అవుతుంది సుమా అని చెప్పడం కోసం చెప్పారని చెప్పారు. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, వేద పురాణ సంప్రదాయాల్లోని సంకేతంలో పశ్చంతి స్థితిలోని వాక్కుని ఉషస్సుకి పరా పశ్చంతి మధ్యమ భగిరి, పరా అంటే పరమాత్మ లేకపోతే సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో అదే అనుకుని, పశ్చంతి అంటే అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి ఉషస్సు ఉంది కదా, దాన్ని ఆ డాన్ అంటాం. దివ్యమాత అయిన గాయత్రీదేవిగా పేర్కొన్నారు. మొట్టమొదటిగా వచ్చినటువంటి ఆ ఉషస్సు ఏదైతే ఉందో, ఆ ఉదయం ఏదైతే ఉందో దాన్ని దివ్యమాత అయిన గాయత్రిగా పెద్దలు చెప్పారు సుమా అని చెప్పి మాస్టర్ ఏం చేశారు ఇక్కడ, జగన్మాత, జగత్పిత, బ్రహ్మ, సరస్వతి, గాయత్రి ఇంతమందిని ఇక్కడ సింబాలిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళా దీన్ని జాగ్రత్తగా చదువుకుని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. నేనైతే ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని ఏం చేస్తానంటే మొత్తం లెసన్ అంతా కూడా 7 పాయింట్స్గా సింపుల్గా నేను పాయింట్స్ రాసుకుంటాను. ఎప్పుడు నాకు గుర్తుండడానికి వీలుగా, అది ఎప్పుడైనా సమన్వయం చేసుకోవడానికి పనికి వస్తుంది. ఆ పని మీరు కూడా చేయొచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.